వెంకట్రామయ్య ఇంటి పేరు పడిదప్పు వెంకట్రామయ్య గారు. ఏ ఊరు ఇది? పడవటి లక్ష్మీపురం, దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా. ఏ విత్తనం వేశారు మీరు? ఏ విత్తనం వేశారు? ఇది ఏ విత్తనం? త్రిజా సీడ్స్ వాళ్ళది తుఫాన్ అనే విత్తనం వేశారు. ఎన్ని కోతలు కోసారు? ఎంత పొలం వేశారు? ఎకరం పొలం. 3 కోతలు కోసారు. 3 కోతలు ఎన్ని క్వింటాలు చెప్పిన? అంటే ఫస్ట్ కోత ఎన్ని క్వింటాలు అయింది, రెండో కోత ఎన్ని క్వింటాలు, మూడో కోత ఎన్ని క్వింటాలు అయింది? ఫస్ట్ కోత వచ్చేసి 28 క్వింటాలు ఎకరంలో. అప్పుడు రేట్ ఉందా? అప్పుడు కానీ లేదు. ఎప్పుడు ఎంత కమ్మారు? ఫస్ట్ అప్పుడు ఎంత కమ్మినా అప్పుడు 11 రూపాయలు. అబ్బో, ఫస్ట్ కోత 28 క్వింటాలు 11 రూపాయలు. రెండో కోత కానీ 13 రూపాయలు. 13 రూపాయలు. ఎన్ని క్వింటాలు వచ్చింది? అప్పుడు వచ్చింది 30 క్వింటాలు. 30 క్వింటాలు. ఇప్పుడు మూడో కోత? ఇది 4వ కోత. ఒక కోత మళ్ళీ 30 బస్తాలు. 30 బస్తాలు అంటే 15 క్వింటాలు. 26 రూపాయలు. 26 రూపాయలు పడి. అవి 50 క్వింటాలు. అవి ఎక్కువ కోసినా ఇది తక్కువ కోసినా ఇదే మంచి రేట్ పడి. ఓకే. 4వ కోత? 4వ కోత 12 రూపాయలు. 12 రూపాయలు. 120 బస్తాలు. అంటే ఒక ఎకరంలో నిన్న లాస్ట్ 4వ కోత 60 క్వింటాలు దిగింది. అయితే చూడండి, కొంచెం ఒకసారి చేయని అటు చూపించు. ఒక 20% దాకా వైరస్ వచ్చింది. ఎప్పుడు వేసుకున్నారు మీరు? 7వ నెలలో వేసుకున్నారు. 7వ నెల జూలై ఆఖరులోనా? జూలై ఆఖరులో వేసుకున్నారు. మొత్తం ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు మీరు? మొత్తం ఎకరంన్నరకే. ఇక్కడ ఒక ఎకరం వేశారు, వేరే చోట ఇంకొక 1/2 ఎకరం వేశారు. అది ఇది కలిపి చెప్తున్నారా? దీంట్లోనే ఒక 200 నేను చెప్పింది. దీంట్లోనే ఒక 210 క్వింటాలు వచ్చిందా? 30 క్వింటాలు ఒకటి చెప్పారు. 30 28 ఒకటి 15 వేసుకో. 28 15 43 ఒక ఫస్ట్ 28 61 120 క్వింటాలు కోసారు. 120 సుమారు 120 క్వింటాలు కోసారు. 130 క్వింటాలు కోసారు. అయితే మీరు చెప్పింది ఏంటంటే దీంట్లో కలిపి 210 క్వింటాలు కోసారు. రేట్ లేకపోవడం వల్ల మీకు కొంచెం ఇబ్బంది అయింది. విత్తనం పరంగా ఏంటి పరిస్థితి? విత్తనం మంచి విత్తనమే, వేసుకునే తగ్గ విత్తనం, రైతులకు అందరు చెప్పవచ్చు. వైరస్ వచ్చినా ఒక 20% ఇప్పుడు వచ్చిందా, ఫస్ట్ నుంచి ఉందా? మధ్యలో వచ్చింది. 3వ కోతలో వచ్చింది. చూడండి, కాయలు చూడండి ఒకసారి. త్రిజా సీడ్స్ వాళ్ళది తుఫాన్ అనే వెరైటీ పడిదప్పు వెంకటరామయ్య గారు వేశారు. పడవటి లక్ష్మీపురం, దొనకొండ మండలం, ప్రకాశం జిల్లా. అంటే రైతుకి ఏంటంటే రేటు పడకపోవడం వల్ల కొంచెం మైనస్ అవుతుంది. మార్కెట్లో కొంచెం డల్గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.